మల్టీప్లెక్స్ని మించి ఇంకేదైనా కట్టాలి అంటే ఇటువంటి థియేటర్ కట్టాలి అని అనుకున్నాం. తప్పనిసరిగా అందరి ఆశీస్సులతోటి, మీడియా సపోర్ట్ తోటి ఇది తప్పనిసరిగా చాలా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. I should, in advance, I thank the press for supporting us. Thank you. I have to mention, ఇది డాల్బీనే ఎందుకు చూస్ చేసుకున్నావు అని అంటే, డాల్బీలో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ది లెంగ్త్, ఇట్ ఈస్ నాట్ ది బ్రెడ్త్, ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. డాల్బీ బిలీవ్స్ ఇన్ దట్. అందుకని వాళ్ళు ఇదివరకు సౌండ్ మీద ప్రత్యేకత సంపాదించిన వాళ్ళు సినిమా విజువల్స్ మీద కూడా ప్రత్యేకత సంపాదించి దాన్ని మనం ఏ సినిమా తీసినా కూడా దాన్ని డాల్బీగా మారిస్తే ఇటువంటి కలర్స్ వస్తాయి, ఇంత బాగా చేయొచ్చు అనేది ప్రూవ్ చేసి వాళ్ళు ఈ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది, డాల్బీ వాజ్ ఏ సౌండ్ బట్ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. చాలామందికి ఆ డిఫరెన్స్ తెలీదు. డాల్బీ అనగానే సౌండ్ కదా, అట్మాస్ కదా అనుకుంటారు. కాదు, దిస్ ఈజ్ డాల్బీ సినిమా. ఆ డాల్బీ విజన్ నేను అట్మాస్ సౌండ్ని కలిపి తీసుకొచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇందులో అటువంటి ఎక్స్పీరియన్స్ని సంపాదించడం కోసం మేము 2024లో డాల్బీని కాంటాక్ట్ చేసాం. ఇక్కడ డాల్బీకి ఇండియా రిప్రజెంటేషన్ మిస్టర్ రాజన్ ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు. మేము ఈ డాల్బీ ఇక్కడ తీసుకొచ్చి ఇలా పంపించడంలో ఆయన హెల్ప్ చేశారు. వారందరికీ ఒక కరదానం చేశారు. ఆయనే తర్వాత సార్ యూ ఆల్సో స్టాండ్ సార్. మొత్తం వాళ్ళ ఒక టీము ఇంతమంది ఉన్నారు. ఈయన సౌత్ ఇండియా హెడ్, ఆయన ఆల్ ఇండియా హెడ్. అట్లాగా వీళ్ళతోటి మీద టెక్నికల్ స్పెక్స్ మరీ చాదస్తంగా మమ్మల్ని చంపేశారు అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు చేసింది ఎంత కరెక్టో అని అనిపిస్తుంది. సుమారుగా 70 జూమ్ కాల్స్ మాట్లాడుంటాం బిట్వీన్ అమెరికా, జర్మన్ అండ్ అవర్ ఇండియన్ టీమ్. వీళ్ళు ప్రతిసారి ఆ టెక్నికల్ స్పెక్స్ కోసం, కరెక్షన్స్ కోసం, దీనికోసం దానికోసం అబ్బోబోబో, అసలు ఆ జార్గన్ కానీ అవి కానీ అసలు